ఇంకా కథ పాయింట్కి వస్తే రాజు గారు బాగా జమీందార్ కుటుంబంలో పుడతారు కానీ డబ్బు ఉండదు. తన జమీందార్ లాగా కోటీశ్వరుడు లాగా బతకాలనుకుంటాడు. అప్పుడే ఒక ఒకరికి శబ్దం చేస్తాడు, నేను కూడా 7 తరాలు అటు 7 తరాలు ఇటు అదిరిపోయేలాగా పెళ్లి చేసుకుంటానని. బట్ ఆయన దగ్గర డబ్బు ఉండదు. అప్పుడే డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందామని పెళ్లి కూతురిని చూస్తారు. అప్పుడు చాలా సంబంధాలు చూస్తూ ఉంటారు కానీ ఏ అమ్మాయి సెట్ అవ్వదు. అప్పుడే ఒక అమ్మాయి సెట్ అవుతుంది, చిట్టి. జాతిరత్నాలు చిట్టి. చిట్టి సెట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ పెళ్లి కూడా ముహూర్తాలు పెట్టుకునే సమయం కూడా వస్తుంది. అప్పుడే మన రాణి గారు అంటే హీరోయిన్ గారు ఎంట్రీ ఇస్తారు. హీరో గారు రాజు గారు రాణి గారిని చూసి ఫ్లాట్ అయిపోతారు. రాణి గారు డబ్బున్న అమ్మాయిని తెలుస్తుంది, 100 ఎకరాల పొలం ఉందని తెలుస్తుంది. అప్పుడు రాజుగారు రాణి గారికి కనెక్ట్ అయిపోతారు. రాజుగారు రాణి గారిని ఎలా పడేశారు అన్నది ఫస్ట్ ఆఫ్ కాన్సెప్ట్. బట్ ఈ మధ్యలో వచ్చే సీన్స్ ఉంటాయి కదా, చారులత రాణి గారి పేరు చారులత, స్టేజ్ 1 స్టేజ్ 2 అనేది చాలా బోరింగ్ అనిపించింది. అంటే నాకు కొత్తగా ఏమనిపించలేదు. ఆ మధ్యలో వచ్చే సిల్లీ సిల్లీ జోక్స్, సిల్లీ సిల్లీ సీన్స్ కూడా బాగాలేదు. అవేమీ పెద్దగా వర్కౌట్ అయ్యే సీన్స్ లా కూడా కనపడలేదు.